వెల్కమ్ బ్యాక్. రాజధాని అమరావతి భూ సమీకరణలో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు. టీడీపీ నేతలు సక్రమంగా భూములు కొంటే తప్పేమిటని ప్రశ్నించారాయన. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే ఇలాంటి అవాస్తవమైన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అమరావతి ఇమేజ్ ని దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందంటున్న కాలువ శ్రీనివాస్తో మా ప్రతినిధి రాఘవేంద్ర ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో టీడీపీ ప్రజాప్రతినిధులు భూములు కొనుగోలు చేశారన్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి. దీనికి సంబంధించి ఇటు టీడీపీ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, అమరావతిలో టీడీపీ ప్రజాప్రతినిధి అంట ముందుగానే భూములు కొనుగోలు చేశారు అక్రమంగా అన్న వాదనను వైఎస్ఆర్సీపీ వినిపిస్తుంది, పత్రికలు కూడా ప్రచురమైంది. దీనిపైన మీరేమంటారు? అమరావతిలో ఒక అద్భుతమైన ప్రపంచ శ్రేణి రాజధాని నగర నిర్మాణం కాబోతా ఉందనేది అక్షర సత్యం. చంద్రబాబు నాయుడు గారి సమర్థవంతమైన నాయకత్వాన్ని నమ్మి వందలాది మంది రైతులు వేలాది ఎకరాలు తమ విలువైన భూముల్ని ప్రభుత్వానికి ల్యాండ్ పూలింగ్ విధానంలో ఇచ్చిన మాట వాస్తవం. ఈరోజు ఏ పత్రికలు చెప్పలేదు కానీ వైఎస్ఆర్సీపీ అంటే జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని విచ్చలవిడిగా అవినీతి చేసి ఆ అవినీతితో సంపాదించిన డబ్బుతో పెట్టుకున్న పత్రిక ఏదైతే ఉందో సాక్షి పత్రిక, అట్లాగే సాక్షి టెలివిజన్, ఈ రెండు విష ప్రచారం సాగిస్తూ ఉన్నాయి ఈరోజు. ఇంకా వీళ్ళకి రాష్ట్రంలో ఏమీ ప్రజా సమస్యలు లేనట్లు, లేదా ప్రభుత్వాన్ని ఏదో రకంగా ఇరుకున పెట్టాలని, అమరావతి ఇమేజ్ని దెబ్బతీయాలని, అక్కడ అద్భుతమైన రాజధాని నిర్మాణం జరగకూడదనే ఒక రాజకీయ దుగ్ధతో కుట్రతో కక్షతో చేస్తున్న కార్యక్రమం తప్ప మరోది కాదు. ఏ రైతైనా ఎవరైనా తెలుగుదేశం పార్టీ నాయకుడు నన్ను బెదిరించి నా భూమి తీసుకున్నాడని ఎవరైనా చెప్పారా? లేదా ఏ రైతు నుంచి అయినా మోసం చేసి ఎవరైనా తెలుగుదేశం పార్టీ నాయకులు భూములు అక్రమంగా కొన్నారా? ఎవరన్నా ఇద్దరు ముగ్గురు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు అక్కడ భూములు కొనుండొచ్చు. ఎవరైనా సరే ఒక ప్రాంతం అభివృద్ధి చెందుతుందంటే ఆ ప్రాంతంలో కొన్ని ఆస్తులు మేము ఉంటే మాకుంటే మంచిదనే ఆశించడంలో తప్పు లేదు. వందల మంది వేల మంది అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికో ఆ చుట్టుపక్కల ఈరోజు అద్భుతమైన లేఅవుట్లు వేసి నిర్మాణాలు చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళందరినీ తప్పు పడదామా మనం? ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆ ప్రాంతానికి సంబంధించి పరిసరాలన్నీ కూడా అనేక రకాల యాక్టివిటీస్తో నిండిపోవాలి ఈరోజు. అట్లా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరో ఇద్దరో ముగ్గురో భూములు కొన్నారంటే భూములు కొంటే తప్పేముంది? వాళ్ళేమి ఎవరు బలవంతంగా కొనలే, లేకపోతే అక్రమంగా చేయలేదు, అధికారాన్ని అడ్డుపెట్టుకొని కొనలేదు, ప్రభుత్వం తమది కాబట్టి ఎవరిని బెదిరించి కొనలేదు. మరి ఇవన్నీ ఈరోజు కావాలనే ఒక రాజకీయ కక్షతో జగన్మోహన్ రెడ్డి కంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ బినామీ ఆస్తులున్న ఎవరైనా రాజకీయ నాయకుడు కానీ పారిశ్రామికవేత్త కానీ ఎవరైనా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి ఈరోజు వేల కోట్ల రూపాయల బినామీ ఆస్తులకు అధిపతి కాదా? ఇవన్నీ మరుగున పడిపోతాయా? ఇవన్నీ వాస్తవాలు. ఈరోజు 11-12 కేసులు సిబిఐ పర్యవేక్షణలో ఈరోజు కోర్టులో నడుస్తూ ఉన్నాయి. ఈ ఒకటొకటే ఇంకా ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నాయి నిజాలు. జగన్మోహన్ రెడ్డి దోపిడీ కానీ ప్రజాధనాన్ని ఆయన దోచుకున్న విధానాలు కానీ ఒకటొక్కటిగా ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నాయి. ఇవన్నీ మరుగున పడిపోయే వాస్తవాలు కాదు. తెలుగుదేశం పార్టీ నాయకులు తప్పు చెయ్యరు. ఒకవేళ ఎవరైనా ఒకరిద్దరు తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళను ప్రోత్సహించరు. ఈ భూదందా పేరుతో సాక్షి యాజమాన్యం సాగిస్తున్న విషప్రచారం ఏదైతే ఉందో ఇది పూర్తిగా రాజకీయ కక్షతో సాగిస్తున్న విషప్రచారం తప్ప మరొకటి కానే కాదు. మీరేమో విషప్రచారం అంటున్నారు. పయ్యావుల కేశవులు గారు నేను భూమి కొనుగోలు చేశాను నా కుమారుడి పైన అని కూడా వారు చెప్తున్నారు. అదేవిధంగా చాలామంది కొన్నారన్నది కూడా చెప్తున్నారు. దీనిపైన మీరేమంటారు? పయ్యావుల కేశవ్ గారు 4.9 ఎకరాల భూమిని కొనిన మాట వాస్తవం. ఈరోజు సాక్షి పత్రిక చెప్పేది కాదు. పయ్యావుల కేశవ్ గారు ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన సందర్భంలో అఫిడవిట్లో పొందుపరిచిన ఆస్తుల వివరాల్లో అది కూడా ఒక భాగంగా ఉంది. కొత్తగా జగన్మోహన్ రెడ్డి పత్రిక దాన్ని చెప్పాల్సిన అవసరం లే. కొనడము నేరం కాదు, కొనడము చట్ట వ్యతిరేకం కాదు. ఆయన ఎక్కడో
వేరే చోట భూములు అమ్మి ఆ వచ్చిన డబ్బుతో అక్కడ కొనుక్కుంటే ఏంటి తప్పు? ఏమన్నా తప్పు జరిగిందా అక్కడ? లేకపోతే ఆయన ఏమన్నా చట్టాన్ని ఉల్లంఘించినాడా? జగన్మోహన్ రెడ్డి మాదిరి బినామీ పేర్లతో ఏమన్నా ఉన్నాడా? ఆయన రాజులాగా ఒక తన కొడుకు పేరుతో ఆ భూమిని పెట్టుకున్నాడు తప్ప ఎక్కడా కించిత్తు ఆయన చట్టాన్ని వ్యతిరేకించింది కానీ, ప్రభుత్వాన్ని వాడుకునింది కానీ, తన ఇమేజ్ను దుర్వినియోగం చేసింది కానీ ఎక్కడా లేదు. కాబట్టి పయ్యావుల కేశవ్ గారు కొన్న భూమి ఖచ్చితంగా అది పూర్తిగా అధికారికమైంది. జగన్మోహన్ రెడ్డి చెప్పకముందే ఆయనే ఈ ప్రభుత్వానికి లేదా ఎన్నికల కమిషన్కు స్వచ్ఛందంగా వెల్లడించిన ఆస్తుల్లో అది కూడా ఒక భాగంగా ఉందనే విషయాన్ని ఎవరు మర్చిపోకూడదు. చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితులైన లింగంలేని వారికి సంబంధించిన ఎస్టేట్ను భూ సమీకరణ నుంచి మినహాయించారన్న వాదన కూడా వినిపిస్తున్నారు. దానిపైన మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసిన వ్యక్తిని ఏ వ్యక్తిని వెనకేసుకొచ్చిన చరిత్ర ఆయన 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎక్కడ కూడా లేదు. ఎవరైనా తప్పు చేసేవాళ్ళు తన దరిదాపుల్లో ఉన్నారంటే కూడా ఆయన వాళ్ళను దగ్గరకు కూడా రానిచ్చే సమస్య ఉండదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు ఏ చిన్న తప్పు చేయలేదు. 9 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అధికారంలో నుంచి దిగిపోతాన 2004లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి అయిన తర్వాత 26 విచారణలు ఎంక్వైరీలు వేశారు. చిన్న తప్పు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా అవినీతి కాదు కదా, సాంకేతిక పరంగా చిన్న తప్పు చేసినాడని కూడా రాజశేఖర రెడ్డి గారు నిరూపించలేకపోయినాడు. అంత ఖచ్చితంగా అంత నిబద్ధతతో పరిపాలన చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎవరినో వెనకేసుకు రావాల్సిన అవసరం కానీ, ఎవరికో అయాచితంగా ప్రయోజనాలు చేకూర్చాల్సిన అగత్యం కానీ చంద్రబాబు నాయుడు గారికి ఉండదు. భవిష్యత్తులో కూడా ఆయన అట్లాంటి కార్యక్రమాలు చేయడు. నీతికి, నిబద్ధతకు, నిజాయితీకి నిలువెత్తు రూపం చంద్రబాబు నాయుడు గారు. ఆయన్ని రాజశేఖర రెడ్డి గారు ఏమీ చేసుకోలేకపోయినారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిల్ల కూన. ఆయన ఏదో తెలిసి తెలియక మాట్లాడుతూ ఉన్నాడు. వాస్తవాలు ఎప్పుడు కూడా మరి తాత్కాలికంగా అబద్ధాలు ప్రచారంలో ఉండొచ్చు కానీ నిలకడగా అయినా నిజం తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసే నాయకుడు కాదు, తప్పును ప్రోత్సహించే ముఖ్యమంత్రి అంతకంటే కాదు. సక్రమమైన పద్ధతిలో భూములు కొనడాన్ని తప్పుగా చూడాల్సిన అవసరం లేదని కాలువ శ్రీనివాసులు అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంతో పాటు అమరావతి బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేందుకే ఈ కుట్ర అంతా కూడా జరుగుతుందని ఆయన ఆరోపిస్తున్నారు. కెమెరా వెంకట్తో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ, హైదరాబాద్.